మీరు నా దగ్గరికి రావాలి అనంటే ఉట్టిగా ఎందుకొస్తారండి? హ్మ్. ఏదన్నా డబ్బు చూపించడమో, లేకపోతే నా ఎనకాల ఉన్నటువంటి మనుషులను చూపించడమో, లేపోతే ఒక బ్రాండ్ అంబాసిడర్‌ని చూపించడమో, హ్మ్. లేపోతే ఒక యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మీరు వాళ్ళని చూసి నా దగ్గరకొస్తారు. హ్మ్. నా దగ్గరున్నారు గదా! అనేసి. సో, చాప పట్టినప్పుడు ఎర ఏసినట్టు. హ్మ్. ఎర ఏసేసి పెంచుకోవడానికి తీసుకెళ్ళాడు గదండీ! హ్మ్. చాపని పట్టడం అనేది మార్కెటింగ్ టెక్నిక్. హ్మ్. సో, ఒక్కసారి చాపను పట్టిన తర్వాత తీసుకువెళ్ళి కోయడమే. సో, ఆహారానికి యూజ్ చేసుకుంటారు. హ్మ్. అలాగే మార్కెట్‌లో సేల్ చేయడానికి హ్మ్. ఈ బ్రాండ్ అంబాసిడర్స్‌ని గానివ్వండి, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని గానివ్వండి, రకరకాలమైనటువంటి యాంగిల్స్‌లలో వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీగా మనని ఆ సంస్థలోకి ఎంటర్ అయ్యే విధంగా చూస్తారు. హ్మ్. సో, అదొక్కటే చూసి మనం స్టెప్ ఎయ్యొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రియల్ ఎస్టేట్ కంపెనీ గానివ్వండి, ఎక్కడికైనా గాని గూడా మీరొక ఫ్లాటో లేపోతే విల్లానో కొననీకి వెళ్ళినప్పుడు, హ్మ్. వాళ్ళ యొక్క ఆఫీస్‌లోకి మీరు ఫస్ట్ ఎంటర్ అవుతారు. హ్మ్. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ వాళ్ళు వెల్కమ్ జెప్తారు. మీకు హలో చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. మళ్ళీ దాని తర్వాత మిమ్మల్ని ఏమంటారు కౌన్సెలింగ్ జేసేవాళ్ళు వేరే వాళ్ళుంటారు. అంత అయిన తర్వాత డీల్ క్లోజ్ జేసేవాళ్ళు వేరే వాళ్ళుంటారు. సో, కంప్లీట్ యాంగిల్‌లో మీరు బ్రౌచర్ దగ్గర గానివ్వండి, అక్కడున్నటువంటి హంగు ఆర్భాటాలను చూసి గానివ్వండి, మీరు తొందరపడొద్దు. హ్మ్. ఒక ప్లాట్ అన్నా, ఫ్లాట్ అన్నా ఏ ఏరియాలో మీరు కొంటున్నా గాని గూడా ఫస్ట్ థింగ్ చూడాల్సిందేందంటే బిల్డర్ యొక్క క్రెడిబిలిటీ ఫస్ట్ థింగ్. దాని తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఏమన్నా నిర్మాణాలు చేసిర్రా? హ్మ్. లేదా? లేపోతే వాళ్ళు ఫస్ట్ టైమ్ నిర్మిస్తుంటే వాళ్ళ ఏమన్నా సంస్థలలో వాళ్ళు వేరే యాంగిల్‌లలో వేరే బిజినెసెస్‌లలో ఉన్నారా? లేదా? హ్మ్. అనే దాని పైన గూడా ఆలోచించుకోవాలి. సో, అది చూసిన తర్వాత మీరొక 20% మీరు కన్విన్స్ అవ్వాలి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే లీగల్‌గా క్లియర్‌గా ఉన్నదా అనే దాని పైన ఒక లీగల్ లాయర్‌ని కనుక్కొనేసి దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. హ్మ్. సో, ప్రాపర్‌గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? లేదా? అనే దాని పైన ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ ఫోర్త్ థింగ్ ఏందంటే అండి, ఇవాళ చాలా మటుకు ఎలా అంటే మీరు కొనబోయే ముందు మాక్సిమం ఏందంటే అందరూ కొన్న తర్వాత సర్ప్రైజ్‌గా అన్నట్టు చెప్తారండి. ఫస్ట్ మన వెల్ విషర్స్ మనకు బాగా వెల్ విషర్స్ ఎవరుంటారో వాళ్ళతోని ఒకసారి షేర్ జేసుకోవాలి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాననేది మీకు అర్థమవుతుంది. సో, వాళ్ళు దాని పైన ఒకవేళ వాళ్ళకి అవగాహన ఉంటే మీకు నిజమైనటువంటి వెల్ విషర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ థింగ్ ఏందంటే ఓకే. ఎలా ఉంటుంది? ఏంటిది? అనే దాని పైన అతను కూడా ఒక నలుగురు, ఐదుగురిని కనుక్కుంటాడు.